స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులువైన విషయం కాదు అంటారు చాలామంది. మనలో చాలామందికి అమ్మ మమ్మల్ని అనుగ్రహిస్తే బాగుండు, ఏం చేయాలనే తపన ఉంటుంది. కానీ అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు, దానికి ప్రత్యేకంగా కొన్ని మార్గాలు ఉన్నాయి అని అంటున్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే స్వామి, అంటే మీ దినచర్య అసలు ఎలా ఉంటుందండి? ఉదయం లేచిన దగ్గర నుంచి మీ ఆహార నియమాలు కానీ అసలు ఎలా ఉంటుంది? మేము పొద్దున్నే 3 గంటలకు లేస్తాం. అది 3 గంటలకి? ప్రతి ఒక్క యోగి ధర్మం అది. పొద్దు పొడవకన్నా ముందే నక్షత్రాలు ఉండగానే బ్రహ్మ గడియల్లో గంధర్వ వేళలో స్నానం చేసిన వాడే యోగి. అలాగే పడుకొని సూర్య భగవానుడు వచ్చి తనను లేపినవాడు యోగి కాడు, భోగి. సాధు ధర్మంలో అది ప్రథమ నియమం. 3 గంటలకు లేచి 4 గంటల వరకు ఏకాంత ధ్యానం, 4 గంటలకు మళ్ళీ శుచి శుభ్రతలు చేసుకొని అమ్మవారి ఆరాధనలకు వెళ్ళడం, 6 గంటల వరకు అమ్మవారిని అంతా సర్వ శోభాయమానంగా అలంకరించి అమ్మవారికి సర్వ కంకర్యాలతో పూజలు అర్చనాదులు చేసి భక్తులకై అమ్మ దర్శనం వదిలిపెట్టడం. అక్కడ నుంచి ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకు సందేహాలు చెప్పడం, వాళ్ళ కష్టకాలాలు వినడం, వాళ్ళకు వరాలు ఇవ్వడం, ఏదో మాకు తోచిన మంత్రమో తంత్రమో యంత్రమో ఇచ్చి ఇది ఉంచుకోండి బాగుంటారని చెప్పడం. ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్స్, మీటింగ్లు, పూజలు ఎవరైనా ఇళ్ళకి పిలిస్తే వెళ్ళడం, వాళ్ళకి ఆశీర్వాదం చేయడం. ఏమన్నా పెద్ద పెద్ద సాధు సంతుల సమ్మేళనాలు అవుతుంటాయి, అటువంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళడం. మొన్ననే దుబాయ్ కూడా వెళ్ళొచ్చాను. అది జగన్మాత కృప. అక్కడ వాళ్ళు నన్ను పిలిపించారు, నేను వెళ్ళాను. అట్లా ఈ విధంగా ఉంటుంది. మా ఆహార విహారాలు ఎలా ఉంటాయంటే ప్రతి యోగికిను ప్రతి సన్యాసికిను 3 ప్రధానమైన నియమాలు ఉంటాయి. ఏకభుక్తం, ఏకవస్త్రధారణం, ఏకశయనగతి. కంచం పొత్తు మంచం పొత్తు ఉండకూడదు మాకు. అంతా ఒకటే. ఆహారం అంటే ఏం తీసుకు? ఏకభుక్తం, సాత్విక ఆహారమే, స్వల్ప ఆహారం అంత కొంత. ఓ కుంభాలు తినడం అంటే అది భోగత్వం అవుతుంది. ఈ శరీర ధర్మాన్ని అనుసరించి తినడం కానీ లేకపోతే అది కూడా అవసరం లేదు మాకు. దీనికి ఒక రిజర్వేషన్ ఉంది. ఈ శరీర నిర్మాణానికి ఒక ధర్మం ఉన్నది. మా తల్లిదండ్రులు ఇద్దరు ఈ శరీరాన్ని నాకు ఇచ్చారు. దీన్ని నడిపిస్తున్నది పంచభూతాలు. ఈ శరీరం భూమి యొక్క ఆవరణంలో నడుస్తున్నది కాబట్టి అంత తినాలని ఒక ధర్మం, అంతే. ఆకలి కూడా మాకు పెద్ద ఏం ఇబ్బంది లేదు. పేరు మురళీకృష్ణ. నాకు సందేహం ఏంటంటే చాలామంది పాపాలు చేస్తే నరకానికి వెళ్తారు, పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారు అంటారు. నిజంగా ఇది జరుగుతుందా? ఒకవేళ జరిగిన ఒక పర్సన్ పాపాలు చేసినందుకు తను ఎన్ని జనరేషన్స్ వరకు అనుభవిస్తారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లనే పాపం యొక్క తీవ్రత బట్టి పీరియడ్ టైం పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పాపం చేసినోడు నరకానికి, పుణ్యం చేసినోళ్ళు స్వర్గానికి వెళ్తుంటారా లేదా అన్న కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇట్స్ ఏ క్లియర్. భూమి ఆవిర్భావం చెంది మానవునికి విజ్ఞానం వికసితమైనప్పటి నుండి, శాస్త్ర సిద్ధాంత లిఖితమైనప్పటి నుంచి చెబుతూనే వచ్చారు, తప్పు చేయకండప్ప శిక్షల పాలవుతారు, నరకం కోతారని. ఇప్పుడు మీకు అది క్లారిటీగా క్లియర్గా అర్థం కావాలంటే, మంచిగా ర్యాంకు తెచ్చుకొని మంచిగా మార్క్స్ వచ్చిన వానికి ఒక మంచి కాలేజీ లోపల సీట్ ఇస్తారు. ఆ కొరతో చిన్నగా మార్కులు వచ్చిన వానికి ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? తక్కువ వచ్చాయి కాబట్టి, మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి. అది జీవధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నువ్వు జీవించలేదు కాబట్టి, నీ ధర్మ నిడివిని అనుసరించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడనే వెళ్ళాలి. జీవధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి బ్రతికి ఉత్తమ స్థితిలో నువ్వు నడిచావు కాన నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. అది ఈ టైం సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. కాలధర్మ సిద్ధాంతం, ఈ కాలానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక రూల్ ఆఫ్, ఆ రూల్ మెయింటెనెన్స్ చేస్తుంది దీని అంతని కూడా. సో ఇక్కడ ఏంటంటే ప్రతి జీవుడు కూడా ధర్మానికి తల వంచి ధర్మానికి అనుగుణంగా బ్రతకగలిగితే నరకం అనేది భూలోకానికి పరిచయం అవ్వదు. ఇక్కడ అది మనకు రాదు కూడా. నడవలేదు కాబట్టి నరకం మనకు పరిచయం అయింది. ఇప్పుడు ఉదాహరణకి ఏ హత్యలు, ఏ నేరాలు, ఏ దొంగతనాలు చేయకుంటే జైలుతో ఆయనకి ఏ సంబంధం లేదు. ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు అంటే తప్పు చేయడం వల్లనే వెళ్ళాడు కదా. తప్పు చేయకపోతే జైలుకి ఆయనకు సంబంధమే లేదు కదా. చక్కగా ఇంట్లోనే జీవించవచ్చు, భార్య పిల్లలతో ఆరోగ్యంగా మంచిగా. అలాగే జీవుడు తప్పు చేశాడనే నరకానికి వెళ్తున్నాడు, చేయకపోతే పోడు కదా. ఒకవేళ తనకి ఈ శరీరం ఉన్నంత వరకు శరీరం మీద భయంకరమైన పాపాలు చేశాడు అనుకోండి, 7 జన్మల వరకు ఎంటాడుతుంది ఆ పాపం, వదిలిపెట్టదు. ఎన్ని పూజలు చేసినా వదిలిపెట్టదు.
చాలామంది అంటూ ఉంటారు అదే ఈ జన్మలు చేసిన ఇదే జన్మలో తాకితే పాపాలు ఉంటారు, అది నిజం అంటారా? 100%. ఆ పాపం యొక్క ఉన్నతిని, ఆ స్థితిని బట్టి అవి తగులుతూ ఉంటాయి. అన్ని పాపాలు ఇదే జన్మలో అనుభవించాలని లేదు, అన్ని పాపాలు వేరే జన్మలో కూడా జనరేట్ అవుతాయని లేదు. అది పాపం యొక్క తీవ్రత, ఆ స్థితిని బట్టి. చూడండి, గోహత్య, బ్రాహ్మణ హత్య, సాధు హత్య మహాపాపం, ఎన్ని జన్మలకైనా అవి తీరవు. అట్ ద సేమ్ గో నింద, బ్రాహ్మణ నింద, సాధువు నింద, కన్న తల్లి నింద, తోబుట్టు అయిన చెల్లెలి నింద, ఈ 5 మందిని నిందించడం, తూలనాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళను కొట్టినా తిట్టినా, ఏ వంకగా వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించినా అది ఈ జన్మలోనే తగులుతుంది. ఇవి ప్రమాణాలు. దైవనింద చేసిన, శివభక్తులను, విష్ణు భక్తులను అవమానించినా కూడా వాళ్ళ పాటికి వాళ్ళు భక్తులు అయింటారండి. మీకేం పని వాళ్ళని నిందించడం, వాళ్ళని హేయంగా మాట్లాడడం, నింద చేయడం, అవి ఈ జన్మలోనే అనుభవించాలి. మరికొన్ని పాపాలు ఎలా ఉంటాయంటే ఈ జన్మకు ఈ స్థితికి ఆవరణం కాక ఉత్తర జన్మకు అవి బాగా నిలబడి ఉంటాయి, నోరు తెరుచుకొని నిలబడి ఉంటాయి, పట్టుకోవడానికి రెడీగా ఉంటాయి. ఉత్తర జన్మ అంటే నవ్ యు ఆర్ ద బ్యాచులర్. పెళ్ళయిందా? ఓకే, సారీ, పెళ్ళి కాలేదు, తెలుసో తెలియక అన్నాను. ఓకే, ఈ జన్మతో ఈ బాడీ ఆఫ్ స్ట్రక్చర్ తోటి నువ్వు ఏదైనా పాపం చేసావు అనుకోండి, ఆ ఆరా అంతా నీ పైన ఉంటుంది, ఆ జీవకళ. ఈ కళతో నువ్వు పిల్లల్ని కన్నావు అనుకోండి, నీ యొక్క శేషము నీ భార్య గర్భమునందు ప్రవేశించి బయటకు వస్తా చూసావా, అది అక్కడి నుంచి కూడా ఆ పాప అంకురం వస్తూ ఉంటుందన్నమాట. 100%. ఇంతో అంతో నువ్వు చేసింది డిపాజిట్ అవుతుంది నీ పిల్లలకు, బ్యాంక్ బ్యాలెన్స్ డిపాజిట్ అయినట్టు. అందుకేనండి మన సనాతన ధర్మంలో క్లియర్ కట్ ఒకటే ఉన్నది, ఎక్కడ పుష్కరాలు వచ్చినాయంటే వెళ్ళి స్నానం చేయండి, ఏ నదికి పుష్కరాలు వచ్చినాయంటే వెళ్ళి స్నానం చేయండి, ఎక్కడ ఒక మహాయాగం జరుగుతుందంటే వెళ్ళి దర్శనం చేసుకోండి, ఎక్కడ సమీపంలో పుణ్యక్షేత్రం ఉందంటే వెళ్ళి దర్శనం చేసుకోండి, ఒక పుణ్యతీర్థంపు ప్రవహిస్తున్నది అంటే వెళ్ళి స్నానం చేయండి. ఇవన్నీ కూడా జన్మ ఉత్థాన పదమునకు సోపాన మార్గాలు. ఋషులు ఎంత కష్టపడి ఎంత దర్శనాలు తీసుకొని మన కోసం పెట్టారో అన్నీ చేసి పెట్టారు, కానీ అనుభవించడానికే మనకు చేతనవట్ల. మళ్ళీ పాపాలు, దోషాలు, కర్మలు అన్నీ ఉన్నాయి మనకు. అంటే అవి సందర్శనం చేత మనం చేసినటువంటి పాపాలు పోతాయండి? 100%. ఇప్పుడు ఒక వస్తువును రోడ్డు మీద వాడేస్తే దుమ్ము ధూళి ఆవరిస్తుంది, దాన్ని కిచెన్లోకి తెచ్చి కడిగితే పోదంటారా? పోతుంది కదా. ప్రాణం లేని వస్తువే శుద్ధి అయ్యేటప్పుడు ఇన్ని జీవకళలతో నిర్మాణమైన ఈ దేహము, అందున్న భగవంతుడు, అతని కేంద్రకంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇంతటి కుండలిని ప్రాయోపవేశము ఎలా శుద్ధి కాదు చెప్పండి? అవుతుందా కదా? 100%. మనం చేసుకోవట్లా, అనుభవించడంలా. ఎన్ని ఇచ్చారు మనకు వేద విజ్ఞానం లోపల భారతీయ ఋషులు. అబ్బా, ఈ ఈ ఈ సృష్టి అంతా ఇట్లే అంతమై మళ్ళా పునరుత్థానమైన కూడా ఇంతటి అద్భుతాలు జరుగుతాయో జరగవో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.